నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాన్ని చించి పారేసిన చంద్రబాబు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ఆగ్రహం. నూజివీడుకు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేస్తామంటూ హామీ. గుడివాడలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి సభ భారీ స్పందన. జగన్ది డబుల్ డి ప్రభుత్వం, దాడులు దోపిడీలే వారి లక్ష్యమన్న సేనాని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం. జగన్ మానసిక స్థితిపై భయం వేస్తోందన్న షర్మిల. ఏం జరిగినా చంద్రబాబే కారణమని చెబుతున్నారని విమర్శ. జగన్ చూసుకునే అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారని ఎద్దేవా. నెల్లూరులో సీఎం జగన్ సభ సందర్భంగా విద్యుత్ తొలగింపు, ట్రాఫిక్ ఆంక్షలు. పట్టణంలో కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు, రోడ్లు మూసివేతతో వాహనదారులకు తప్పని తిప్పలు. రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. పోలింగ్ గడువు పెంచాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. అధికారుల నిర్ణయాలతో ఆందోళనకు గురవుతున్న ఉద్యోగులు. తెలంగాణకు రానున్న కాంగ్రెస్ అగ్రనాయకులు. రేపు 2 సభల్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ. ఈ నెల 6 నుంచి 8వ తేదీల్లో ప్రియాంక గాంధీ పర్యటన. 5 జీఎస్టీ అధికారులను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. వ్యాపారులతో కలిసి మోసాలకు పాల్పడిన అధికారులు. దాదాపు 40 కోట్లు కాజేసిన వ్యాపారులు, అధికారులు. తొలి మహిళా ప్రొఫెషనల్ రెజ్లర్ హమీదా బానుకు గూగుల్ నివాళి. ఆమె ఫోటోతో డూడుల్ని ఏర్పాటు చేసిన సంస్థ. దాదాపు 10 ఏళ్ల కెరీర్లో 300కు పైగా పోటీల్లో గెలుపొందిన హమీదా. ఇండోనేషియాలో 3 రోజుల నుంచి భారీ వర్షాలు. వరదలకు కొండచర్యలు విరిగిపడ్డంతో 14 మంది మృతి, 1000కు పైగా చిక్కుకుపోయారన్న ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయనున్న విజయ్. పూర్తి వివరాలు మే 9న రిలీజ్ చేస్తామని ట్వీట్. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.